FinSharp Global Academy, MEC, CEC, BCom, BBA చదివే విద్యార్థులకు #1 కోచింగ్ అకాడమీ ఫర్ CA, CMA, CIMA, ACCA, CMA US ప్రొఫెషనల్ కోర్సెస్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను మంగళగిరి నియోజకవర్గంలో అయితే ఉన్నాను. చాలా వరకు కూడా 2 రాష్ట్రాలకు సంబంధించి హాట్ సీట్గా ఉన్న నియోజకవర్గం మంగళగిరి అన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈసారి లోకేష్ గారు ఇక్కడ నుంచి గెలుస్తారా గెలవరా అన్న దానిపైనే ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ లోకల్గా మేము ప్రజలతో మాట్లాడితే ఆయన దాదాపుగా 50,000కు పైచినుకు మెజార్టీతోనే గెలుస్తారని చెప్పేసి ప్రజలు అంటూ ఉన్నారు. దీనికి కారణం ఏంటి అని చెప్పేసి నేను గ్రౌండ్ లెవెల్కి వెళ్తే అక్కడ వచ్చేసి అధికారంలో లేకపోయినా సరే లోకేష్ గారు దాదాపుగా 25 సంక్షేమ పథకాలను అయితే అమలు చేస్తూ ఉన్నారని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మనము ఆరోగ్యానికి సంబంధించి సంజీవిని హాస్పిటల్ని ఆరోగ్య కేంద్రాన్ని అయితే మనం సందర్శించాము. ఇప్పుడు వచ్చేసి కుట్టు మిషన్లు దాదాపుగా 2,000 నుంచి 2,500 మందికి కుట్టు మిషన్లు ఇచ్చారన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ మనం ఇప్పుడు లోకల్కి వచ్చాము. సో కొద్దిమంది మహిళలు అయితే మనం ఉన్నారు. నేను వాళ్ళతో ఆఫ్ ది రికార్డ్ మాట్లాడాను. అమ్మ ఇట్లా నిజంగానే కుట్టు మిషన్లు ఇస్తూ ఉన్నారా, ఇది ఒక పార్టీ వారికే ఇస్తూ ఉన్నారా లేదంటే ప్రజలకు ఇస్తూ ఉన్నారని అడిగితే లేదు ప్రజలకు ఇస్తూ ఉన్నారండి అని చెప్పేసి అన్నారు. సరే అమ్మ మరి మీరు మాట్లాడతారంటే హ్యాపీగా మాట్లాడతాం సార్ అన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే అమ్మ. అమ్మ నా పేరు నవీన్ అమ్మ, సుమన్ టీవీ నుంచి వస్తూ ఉన్నాను. నేను మంగళగిరి ప్రాంతానికి వచ్చినప్పుడు నాకు బాగా నచ్చింది ఏంటంటే చాలామంది కూడా అంటే కూలీలు ఎక్కువ చేసుకునే వాళ్ళు లేరు, స్వయం ఉపాధి కల్పించుకున్నారు. వాళ్ళు బాగా హ్యాపీగా సెటిల్ అయినట్లు కనపడతా ఉంది. సో దానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ఒక 25 సంక్షేమ పథకాలు పెట్టారు లోకేష్ గారు. దాని నుంచి మాకు మంచి జరిగింది అంటా ఉన్నారు. నిజంగా ఈ కుట్టు మిషన్ల పంపిణీ అనేది పార్టీ వారికి ఇచ్చారా లేదంటే ప్రజలకు ఇచ్చారా? పార్టీకి సంబంధం లేదండి. ప్రతి ఒక్కరికి కూడా నేర్చుకుంటామని ముందుకెళ్ళి ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా కుట్టు మిషన్లు అనేది ఉచితంగా ఇచ్చారు. సుమారు 2,000 పైనే ఇచ్చారండి. 2,000 పైన శిక్షణ ఇస్తారండి ఖచ్చితంగా. మాకు 2 మేడమ్స్ పెట్టారు. ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలాగా చెప్పారు, బాగా నేర్పించారు. ఈ 40 రోజుల కోర్సు, ఈ 40 రోజుల కోర్సు అయిపోయాక ఉచితంగా కుట్టు మిషన్ ఇచ్చి పంపించారండి. సీజన్ బాగా ఉంటే 30,000 దాకా కూడా సంపాదించుకోవచ్చండి. ఇంట్లోయే కాక బయటివి కూడా కుట్టుకొని రూపాయి సంపాదించుకోగలుగుతున్నాము. చాలా బాగా. ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయమ్మా, ఇదంతా ఎలక్షన్లో స్టంట్లో భాగంగానే లోకేష్ గారు ఇస్తూ ఉన్నారు సో అని అంటూ ఉన్నారు కొద్దిమంది. మీరేమనిపిస్తూ ఉంది? ఎలక్షన్ ఓటు కోసం ఇవన్నీ ఇచ్చారా మీకు? ఓటు కోసం కాదండి, ఓటు కోసం అని కాదు. ఓటుకి అసలు దానికి దీనికి సంబంధం లేదనే చెప్పాలి. పథకాలు కానీ అవి చాలా మంచి పనులు చేశారు. తోపుడు బండ్లు ఇవ్వటం కానీ, కూరగాయల బండ్లు, ఇస్త్రీ బళ్ళు కానీ. 4 ఆడవాళ్ళు కలిసినప్పుడు ఒక గురించి మాట్లాడితే ఈసారి ఎవరు రావాలని అనుకుంటా ఉన్నారమ్మా? లోకేష్ గారే రావాలనుకుంటున్నారు. ఎందుకమ్మా? అందరూ అన్ని పథకాలు అన్నీ బాగున్నాయి అని అంటున్నారు. మీకేమైనా లబ్ధి పొందారా? మేము మిషన్ తీసుకున్నాము. మాకు బాగుంది. అసలు చాలా బాగా నేర్పించారు. అన్నీ బాగున్నాయి పథకాలు. అసలు లోకల్గా మీరు మహిళలు కాబట్టి ప్రధానంగా ఇక్కడ ఏమైనా సమస్యలను గుర్తించారా మీరు? మీ మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి గత ప్రభుత్వం ఉంది. సో ఆ ప్రభుత్వంలో జరగంది అదే అంటే ఏం లేదు, ఏం కావాలనుకుంటా ఉన్నారు? సపోజ్ ఆయిల్ ప్యాకెటే ఉంది, అంతకుముందు 100 రూపాయలకి వచ్చేది, ఇప్పుడు 200. మరి ఆ పప్పులు అని అవి బోళ్ళు అవుతున్నాయి కదా. ఇప్పుడు పెట్రోల్ ఖర్చులు ఎన్ని ఉన్నాయి. మరి ఆ పెట్రోల్ అంటే తీసేసేయండి, ఇప్పుడు నిత్యంగా వండుకు తినేవి ఉంటాయి. సరే అమ్మా, ఇప్పుడు బాబు గారు నేను అధికారంలోకి వస్తే సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ అంటా ఉన్నారు. సో నమ్మదానికి సఖ్యంగా ఉందా? నమ్ముతారా ఆయన మాటల్ని మీరు? ఖచ్చితంగా నమ్ముతామండి. వైసీపీ వాళ్ళు ఏమంటా ఉన్నారంటే లేదు ఇది ఎన్నికల కోసం ఆయన చెప్తా ఉన్నారు, అది సాధ్యపడదు అంటారు. చేస్తున్నారు. ఈయన వచ్చాక ఏం చేశారు మరి? అది కదా బస్సు ఫ్రీ అంటా ఉన్నారమ్మా. ఇక్కడ ముందే మనది లో టు బడ్జెట్లో ఉంది కదా, మరి బస్సులు ఇవన్నీ ఫ్రీ పెడితే ఎట్లా అవుతుందని వాళ్ళు అంటా ఉన్నారు. మీరేమనుకుంటా ఉన్నారు? బస్సులు ఫ్రీ పెడితే మీకు హ్యాపీనేనా? బస్సులు ఫ్రీ పెడితే హ్యాపీనే కదా అండి మహిళలకి. అదే వాళ్ళు బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా, మరి మనం అనుకుంటే ఎలాగా? మనం మంగళగిరిలో నీటి సమస్య ఎక్కువ ఉందని విన్నాను. నిజంగా నీటి సమస్య ఉందమ్మా? తాగునీటి సమస్య ఉందండి. నీటి సమస్య ఉంది. డ్రైనేజ్కి సంబంధించి ఎట్లా ఉందమ్మా? డ్రైనేజ్ సమస్యలు అంటే పర్వాలేదు, అదే కొంచెం పర్వాలేదు. అదే చెత్త ఇప్పుడు మరి చెప్తున్నాను, చెత్త పన్ను కూడా గడుచుకుంటున్నారు మాతో. నెలకి ఏరియాని బట్టి. ఇప్పుడు మా ఏరియాకి 30 రూపాయలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.